మరి ఈ రోజున మనకి లేమి కలుగుతుందంటే అందుకే మందిరం అంటే ఒక పంచువాలిటీ లేదు, ఒక టయానికి రావాలని లేదు, వాక్యాన్ని శ్రద్ధగా వినాలని లేదు. మన పాటికి మనం వింటానే ఉంటాం, మన పిల్లల కింద పడి బొల్లాడుతూనే ఉంటారు. సామెతల గ్రంథము 20:4 విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోను. వర్షాలు పడి అదునొచ్చినప్పుడే అందరు దున్నుకొని విత్తనాలు వేసుకోవాలి. నువ్వు సోమరి, నువ్వు ఎప్పుడు విత్తనాలు వేస్తున్నావు? అందరు కోసేటప్పుడే వేస్తున్నావు. ఎందరికో రక్షణ లేదు. ఒక రోజున పరిశుద్ధాత్మ దేవుడు భూమిని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీకు రక్షణ దొరకమన్నా దొరకదు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు రక్షణ పొందుకోవాలి. పరిగెత్తాలి కదా నువ్వు దేవుడి మందిరానికంటే. కరెక్ట్గా నువ్వు సమయానికి రావట్లేదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళడానికి బస్సు రిజర్వేషన్ చేసుకుంటావు, ట్రైన్ రిజర్వేషన్ చేసుకుంటావు, టైంకి రాకపోతే ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. అంటే నీకు దానికంటే చీపు. దేవుడు అంటే లెక్క లేదు, దేవుడు అంటే భక్తి లేదు. ఎందుకు సమయానికి రాలేకపోతున్నాడా? మన దేవుడేలే, మనం పోయేదాకా ఉంటాడులే అని మీకు గర్వం. వెర్రవీగిపోతున్నారు అందరూ. బాప్టిస్ట్ చర్చ్ అంటే ఒక మాదిరికరం, ఒక మిషనరీ. ఎక్కడి నుంచో వచ్చి ప్రాణాలు అర్పించారు ఈ మందిరాలు స్థాపించడం కోసం. ఎంతోమంది రోజు చనిపోతున్నారు, ఎంతోమంది హాస్పిటల్ పాలవుతున్నారు. ఎందరో దౌర్భాగ్యులు. అలాంటి దౌర్భాగ్యంలో నుంచి మనల్ని ఎన్నుకున్నాడు కదా ప్రభు. మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు కదా, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు కదా, మంచి పనిని ఇచ్చాడు కదా. మరి ఎందుకు మనం దేవుడి మందిరానికి సమయానికి రాలేకపోతున్నాం? వాక్యానికి ఎందుకు లోబడి బ్రతకలేకపోతున్నాం? ఒక్క రోజున నా జీవితంలో టయానికి వచ్చావా చర్చికి? మళ్ళీ మీరంతా క్రైస్తవులే. నువ్వే టయానికి రాకుండా చర్చికి నీ చిల్లర డబ్బులు ఎవరికి కావాలంటే కానికేస్తే దేవుడికి అవసరం ఆ చిల్లర డబ్బులు? ఆయన సంపదల గని, ఆయన పరలోకపు వాక్యం లిపితే ఒకసారి నువ్వు పట్టం. ఇంకా నీ చిల్లర డబ్బులు ఎవరికి కావాలి? నువ్వే సమయానికి రాకుండా ఆయన ఆరాధించకుండా. టయానికి రండి, ఒక పంచువాలిటీ మెయింటైన్ చేయండి. దేవుడు అంటే ఒక భక్తి. అందరి దగ్గర సాక్ష్యం ఉండాలి. అబ్బో పలానా దేవుడు మనిషిరా, ఆమె అసలు ఎవరితో అబద్ధాలు మాట్లాడదు, తమాషాలు కూడా చేయదయా, చాలా సీరియస్గా ఆమె ఇల్లు ఏంటో, భర్త ఏంటో, పిల్లలు ఏంటో, చర్చ్ ఏంటో, ప్రార్థన ఏంటో అన్నట్టుగా ఉండాలి మన సాక్ష్యాలు. మనకే సరైన సాక్ష్యం ఉండదు, ఇంకా వేరే వాళ్ళకి ఏం చెప్తాం మనం మాదిరికరం.